వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పృథ్వీ నటుడు పృథ్వీ రాజ్ గురించి మనం ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. ఆయన నటుడుగా ఎన్నో గుర్తింపు తెచ్చుకుంటాడు. ఎంతో గుర్తింపుగా కనీసం మర్యాద కూడా ఇవ్వలేదంటూ కూడా దారుణంగా అవమానించారంటూ కూడా ఇక్కడ కామెంట్ చేశారు. ఆయన అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన అంతగా అవమానించారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు నటీనటులకు ఎంత గౌరవంగా చూసేవారో మనందరికీ తెలిసిందే. వారికి సంబంధించినటువంటి విషయాలు కూడా బయట అసలు ఎక్కడగా తెలిసేవి కావు. ప్రేక్షకులు కూడా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు రోజుల్లో మారాయి. తోటి నటీనటులు గౌరవించడం పక్కన పెడితే సీనియర్ యాక్టర్స్కి కనీసం ఒక రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికీ చాలామంది సీనియర్ యాక్టర్స్కి రీఎంట్రీ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. వారిని అస్సలు గుర్తించడం కూడా లేదు. తాజాగా అలనాటి నటుడు పృథ్వీ కూడా ఇక్కడ తనకు జరిగినటువంటి అవమానాలను కూడా పంచుకున్నాడు. రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి పృథ్వీ మాట్లాడుతూ కూడా ఇక్కడ 2024లో రిలీజ్ అయినటువంటి ఉత్సవం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వేరే సినిమా షూటింగ్ నుంచి పర్మిషన్ తీసుకొని మరీ వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి దర్శక నిర్మాతలు పలకరిస్తే పట్టించుకోకపోతే బిజీగా ఉన్నారేమో అనుకున్నాను. కానీ స్టేజ్ ముందు వరుసగా కూర్చొని ఉంటే వేరే వాళ్ళు వచ్చి ప్రతిసారి నా పక్కకు జరగాలన్నారు. అలా జరుగుతూ అదే చివరికి వెళ్ళిపోయాను. చివరికి గ్రూప్ ఫోటో కోసం స్టేజ్ పైకి రమ్మంటే వెళ్ళాను. అక్కడ కూడా అనిల్ రాయపూడి మాట్లాడుతుంటే ఆయన్ను పక్కకు తీసుకెళ్ళిపోయారు. సరే పోనీ అనుకుంటే ఆ తర్వాత గ్రూప్ ఫోటోలో నేను వెనక్కి వెళ్ళి నించోమంటే వెనక్కి వెళ్ళి పోయాను కూడా. నా పక్కన గిరిబాబు గారు ఉన్నారు, ఆయన ముందుకు తీసుకెళ్ళి నుంచోపెట్టారు. అలాగే యానిమల్ మూవీలో కూడా పెద్ద స్టార్ అయిపోయానని అనుకున్నాను. కానీ ఎవరు పట్టించుకోకపోయేసరికి ఎంతగానో బాధపడ్డా. ఆ అవమానం నా జీవితంలో నేను మర్చిపోలేను. నాకు అవకాశాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ కూడా చెప్పుకొచ్చారు పృథ్వీ. నిజంగా 100% ఎవరికైనా సరే, ఎంత పెద్దవారైనా, ఏ స్థాయికి వెళ్ళినా డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, ఎప్పుడూ కూడా మనుషులు ప్రవర్తన అయితే ఇక్కడ మారిపోతుంటుంది. ఇటువంటి వాటికి సంబంధించి కూడా ఆయన డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, అవకాశాలు ఇవ్వకపోయినా పర్లేదు, రెస్పెక్ట్ మాత్రమే కోరుకున్నారు. ఇది 100% ప్రతి వ్యక్తికి ఆత్మాభిమానం ఉంటుంది. ఆ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా చేయకూడదు. 100% రెస్పెక్ట్ ఇవ్వాలి. నటులు కాదు, సీనియరా జూనియర్ అనేది పక్కన పెడితే ఒక కళాకారునికి ఆ రెస్పెక్ట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.